వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు డిఫరెంట్గా పొడి చేసి చూపిస్తానండి. ఈ పొడి దోశలోకి, ఇడ్లీలోకి, ఊతప్పంలోకి బాగుంటుంది. దీంతోపాటు దోశ పిండితో ఊతప్పం కూడా వేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. 1/2 కప్పు పచ్చిశనగపప్పు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇది వేగిపోయాక ఇదే ప్యాన్లో అండి ఇప్పుడు 1/2 కప్పు వేసుకోవాలి మినప్పప్పు. ఇది కూడా బాగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. 1 టేబుల్ స్పూను నువ్వులు, ఇది కూడా వేయించుకోవాలి బాగానే. త్వరగానే వేగిపోతాయండి నువ్వులు, మాడకుండా చూసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి. కొబ్బరి తీసుకున్నానండి 1/2 కప్పు. ఇది కూడా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి 15 తీసుకున్నానండి. కారం ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. వేగిపోయినాయండి, అవి తీసాను. 4 వెల్లుల్లి రేకలు, కొద్దిగా సాల్ట్, ఇది కూడా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ వేసానండి. ఇదంతా బాగా చల్లారనివ్వాలండి. చల్లారాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా పట్టుకోవాలండి. పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశ బ్యాటర్తో నేను ఊతప్పం వేసి చూపిస్తాను. పులిసిన పిండి అయితే బాగా వస్తుంది ఊతప్పం. ఇప్పుడు ఊతప్పం వేసుకుందామండి. కొంచెం దలసరిగా వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పొడి ఇప్పుడు ఇందు మీద వేసుకుందామండి. ఆయిల్ వేసుకోవాలి. పైన చుట్టూ కూడా వేసుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఊతప్పం రెడీ అయిపోయిందండి. చట్నీ కూడా అవసరం ఉండదండి, ఇలా తినేయచ్చు. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.